ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మందిని భయపెడుతున్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్ని ఉంటాయనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయే అవకాశం ఉందనే చర్చ కూడా గత కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఐటీ రంగంలో కొత్తగా తీసుకునే ఉద్యోగులకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏఐకి సంబంధించి ఇంకెన్ని వింతలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే. దేశంలోనే ఐటీ రంగానికి సంబంధించి బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనికోసం 200 ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు జూలైలో హైదరాబాద్ కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు ఈ ఏఐ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బహుశా దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన దాఖలాలు లేవనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ ముందంజలో ఉందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.